నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగినటువంటి నిధుల వినియోగంపై సమాచార హక్కు చట్టం ద్వారా తాను అడిగిన వివరాలను ఇవ్వలేదని మరియు తన వార్డులో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తన వార్డు ప్రజలతో కలిసి ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డికి తన వార్డులోని పలు సమస్యలపై మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో వారి తీరుకు నిరసనగా మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియపరిచారు. ఇక మొదట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఇక కార్యాలయంలో బైఠాయించి నినాదాలు చేశారు. ఇక సూరా భాస్కర్ రెడ్డి నిరసనపై మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా స్పందించి కౌన్సిలర్ సూరభాస్కర్ రెడ్డితో మాట్లాడి తగిన సమాచారం అందిస్తామని చెప్పడంతో సూరభాస్కర్ రెడ్డి ధర్నా విరమించారు. చైర్మన్ గారు ఉంటారు, చైర్మన్ గా 6 గ్రూపులు, ఆ ఒత్తులుగా బిడ్డకి ఏమి తెలియదు, పసిబిడ్డకి ఈ ఒత్తులు తట్టుకో అయ్యో రామా నాకు చైర్మన్ పదవి వద్దు, పదవి ఇచ్చారు కానీ నాకు అధికారం నాకు లేదు, అధికారం వాళ్ళ కాడ పదవి నా కాడ ఉంది నేనేం చేసుకున్నా అంటది. కనీసం నేను ఒక కౌన్సిలర్ కదా, నా వార్డుకి నిధులు ఇవ్వమని అడుగుతా, నా వార్డుకి కుళాయిలు ఇవ్వమని అడుగుతా, పబ్లిక్ ట్యాబ్లు ఇవ్వమని అడుగుతా, కాలువ కట్టించమన్నా వాళ్ళు ఏమన్నా అయ్యా మేము ఆదా నీళ్ళు అగలేకున్నాం, ఆ పైపులను ఒక్క టీం అని 10 సార్లు అడ్డీ పెట్టా. కమిషనర్ గారు ఏమి ఇచ్చారంటే నాకు టైం కావాలా, సిబ్బంది లేదు, టైం కావాలా. సోదరులారా, కౌన్సిల్ మీటింగ్లు 10 మీటింగ్లు నేను రేట్ చేస్తున్నా. మినిట్స్ బుక్, ఖురాను, భగవద్గీత, బైబుల్ పవిత్ర గ్రంథాలయం కనపడితే మా 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 మినిట్స్ బుక్ అవపడదు. మీరు మినిట్స్ బుక్ లో విగ్రహాన్ని ఎంత డబ్బులు సంతకాలు పెట్టించుకోగలరు? ఏ అజెండాలో అయినా ఉందా? అలానే అజెండాలో ఉందా? కౌన్సిల్ మీటింగ్ లో తీర్మానం చేసావా? అది దొంగతనం అంటారా, దుర్మార్గం అంటారా, దౌర్జన్యం అంటారా, దోచుకోవడం అంటారా?